Question is, the functions of the ego in psychology of human behavior is based on హ్యూమన్ సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్లో ఈ యొక్క ఈగో ఏదైతే ఉందో ఈగో యొక్క పనితీరు దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ద రియాలిటీ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ సోషాలజీ యాజ్ అ సబ్జెక్ట్. సోషాలజీ అనగా ఏమిటి, దాన్ని వివరించండి అని అర్థం ఇక్కడ. అంటే ఏంటి, సోషాలజీ అనేది ఆన్సర్ వచ్చేసి సి. ఆన్సర్ సి. స్టడీ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్స్నే సోషాలజీ అని అంటాము. ఆన్సర్ వచ్చేసి సి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ స్ట్రాటిఫికేషన్ మీన్స్ ఆన్సర్ is D, existence of group and intergroup. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సామాజిక విస్తరణనే సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాము. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్రూప్ అండ్ ఇంటర్ గ్రూప్, సమూహము మరియు ఇంటర్ గ్రూప్ యొక్క ఉనికిని సోషల్ స్ట్రాటిఫికేషన్ అని అంటాం అన్నమాట. ఆన్సర్ వచ్చేసి డి. Then next one, which of the following is a characteristic of culture? Which of the following కింద ఇవ్వబడిన వాటిలలో కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంది అంటే కల్చర్ అనేది ఆన్సర్ వచ్చేసి ఏ. కల్చర్ అనేది లెర్నింగ్ అనేది కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట. కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి ఏ. Then next question, when is the International Nurses Day celebrated? When is International Nurses Day celebrated? 12th May. Answer వచ్చేసి A. Answer is A. 12th May is the International Nurses Day. Next question, the 4 fundamentals of nursing are. నర్సింగ్లో ఉన్న 4 ప్రాథమిక అంశాలు ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసి ఏ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, అసెస్మెంట్ అండ్ నర్సింగ్ స్కిల్స్ అండ్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్, అసెస్మెంట్, నర్సింగ్ స్కిల్స్ అండ్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్. ఈ 4 కూడా నర్సింగ్లో ఉన్న ప్రాథమిక 4 అంశాలు అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఏ. Next one, 500 ml of IV fluid needed to be administered over 5 hours. Drop factor is 20. Calculated drops per minute. Answer is 33 drops per minute. Answer is B. 500 ml of fluid into drop factor is 20, then 5 hours into 60. Cancel it. 0 to 0, then 1s are 2 ones are 2 3s are, then 5 ones are 500s, 3 ones are 3 3s. Answer is B. 33 drops per minute. Next question, a patient is admitted with gout. The nursing assessment reveals which of the following? Answer is B. Gout means swollen great toe. Answer is B. Next question, the appropriate size for insulin injection is. ఇన్సులిన్ ఇంజెక్షన్ యొక్క సైజ్ ఎంత?
Answer is D. Insulin injection size is, answer is D, 25 gauge or 5 by 8 inch long. 25 gauge or 5 by 8 inch long. ఇన్సులిన్ ఇంజెక్షన్ యొక్క సైజ్ ఏంటంటే 25 gauge లేదా 5 by 8 inches లాంగ్. 5 by 8 inches long. Answer D. Next question, next one. What nursing action is appropriate when obtaining a sterile urine specimen from an indwelling catheter to prevent infection? What nursing action is appropriate when obtaining sterile urine specimen from an indwelling catheter to prevent infection? క్వశ్చన్ ఏంటంటే స్టెరైల్ యూరిన్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. డి ఈస్ కరెక్ట్ వన్, కరెక్ట్ ఆన్సర్. యాస్పిరేట్ యూరిన్ ఫ్రమ్ ద ట్యూబింగ్ పోర్ట్ యూజింగ్ ఏ స్టెరైల్ సిరింజ్. యాస్పిరేట్ యూరిన్ ఫ్రమ్ ద ట్యూబింగ్ పోర్ట్ ఏదైతే ఉంటుందో స్టెరైల్ సిరింజ్ని యూజ్ చేసి యూరిన్ని యాస్పిరేట్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి డి. ఆన్సర్ ఈస్ డి. Next one, a scrub nurse in the operating room has which responsibility? స్క్రబ్ నర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి ఆపరేషన్ రూమ్లో? అసిస్టింగ్ ఇన్ హ్యాండ్లింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ద సర్జన్. అసిస్టింగ్ ఇన్ హ్యాండ్లింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ద సర్జన్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following white blood cells WBC count clearly indicates leukocytosis? WBC కౌంట్, ఇక్కడ WBC కౌంట్ ఎంత ఉండాలా? నార్మల్ అయితే ఎంత? నార్మల్ అనేది 4500 to 10,000 or 11,000. కానీ ఇక్కడ ఎంత ఉంది? 25,000. ఇది 25,000 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ల్యూకోసైటోసిస్. దీనిని మనము ల్యూకోసైటోసిస్ అంటాం. ఆన్సర్ వచ్చేసి డి. డి ఈజ్ ద ల్యూకోసైటోసిస్. ఇట్ ఇండికేట్స్ ల్యూకోసైటోసిస్. ఆన్సర్ ఈస్ డి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్కోప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్లో డయాగ్నోసిస్ ఉండవు. దాంట్లో ట్రీట్మెంట్ ఇస్తాము, డిస్పోజల్ చేస్తాము, ప్రమోట్ రికవరీ చేస్తాము. కానీ ఇవన్నీ ఈ మూడు కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించింది. ఈ డయాగ్నోసిస్ మాత్రం ఫస్ట్ ఎయిడ్కి సంబంధించింది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఈస్ ఏ, డయాగ్నోసిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ హాస్పిటల్ సెట్టింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఆఫ్టర్ అ కార్డియాక్ అరెస్ట్? కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? కార్డియాక్ అరెస్ట్ తర్వాత చేయాల్సింది ఏంటంటే చెస్ట్ కంప్రెషన్స్. ఆన్సర్ వచ్చేసి డి. చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి లేదా డీఫిబ్రిలేషన్. చెస్ట్ కంప్రెషన్స్ లేదా డీఫిబ్రిలేషన్ చేయాలి. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ పర్సన్ స్టాప్స్ బ్రీతింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్, resuscitation, basic CPR may be required except is D. Answer is D. Obvious fatal injuries. ప్రాణాంతక ఇంజురీస్లో ఏవైతే ప్రాణాంతకమైన గాయాలు ఏవైతే తగిలి ఉంటాయో అక్కడ మనం సిపిఆర్ అనేది ఇవ్వలేము. యాక్సిడెంట్, స్మోక్ ఇన్హలేషన్, దెన్ పాయిజనింగ్, ఇటువంటి వాటికి మనం సిపిఆర్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A characteristic of call conducted outbreak investigation is that? ఏదైతే వ్యాధి అనేది నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఎవ్రీ కేస్ ఈజ్ ల్యాబొరేటరీ కన్ఫర్మ్డ్. ల్యాబ్లోనే కన్ఫర్మ్ అవుతుంది. ప్రతి కేసు కూడా ల్యాబ్లోనే కన్ఫర్మ్ అవుతుంది. అవుట్బ్రేక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ల్యాబొరేటరీ మాత్రమే కన్ఫర్మ్ చేస్తుంది. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్.
The role nurses in emergency community response does not include A. Assist in first aid and triage patients' needs. B. Direct victim to resources and community support. C. Continuously assess and monitor patients' physical and psychological needs. These these three things are these three responsibilities are included in nurses' role. The mobilization of funds are not included in nursing role. This is not a emergency community response. This is not a emergency response. Okay, only answer is mobilization of funds.